వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ సంధ్య నరేష్. సో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో కానీ నచ్చినట్టయితే కామెంట్ చేయండి. సో థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది ఏంటి అనేసి. బేబీ గురించి చెప్పబోతున్నాను అనమాట. ఈ పౌడర్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఈ పౌడర్ గురించి చెప్పాక నేను ప్రాసెస్ ఏంటనేది చెప్తాను. సో మనమైతే ఈ పౌడర్ని అంటే వెయిట్ గెయిన్ అని కాదు, ఈ పౌడర్ చాలా హెల్త్కి మంచిది బేబీకి అయితే. సో మనం ముందుగా బేబీని చూసుకుంటే చెబ్బీగా లావుగా బాగున్నారు అని కంపేర్ చేయొద్దు. ఒక పిల్లలతోటి వేరే పిల్లలతో మనం కంపేర్ చేయొద్దు. సో మన బేబీ మనకి ఎంత హెల్తీగా ఎంత అంటే 6 monthsకి ఎంత ఉండాలి వెయిట్, అంత వెయిట్ ఉన్నాడా లేదా హెల్తీగా ఉన్నాడా లేదా యాక్టివ్గా ఉన్నాడా లేదా అది చూసుకోండి చాలు. అంతేగాని వేరే వాళ్ళతో కంపేర్ చేసి వాళ్ళ బాబు చాలా బాగున్నాడు, లావు ఉన్నాడు అని అవన్నీ ఇంకా తీసి పడేసేయండి. అవన్నీ కంపేర్ చేయొద్దు. ఈ జనరేషన్లో కూడా ఇంకా మారకపోతే ఇంకెలా. సో నేను చెప్పేది వెయిట్ గెయిన్ అని నేను చెప్పట్లేదు, ఇది హెల్త్కి మంచిది. ఇంకా ఆబ్వియస్గా అది వెయిట్ గెయిన్ కూడా అవుతుంది. ఎందుకంటే ఆ పౌడర్ ఏంటంటే అన్ని బాదం వీటితో నేను చేశాను ఆ పౌడర్. సో ఈ పౌడర్ని మనం ఎలా తీసుకోవాలి ఏంటి అనేది నేను ముందే చెప్పేస్తాను. చెప్పిన తర్వాతకి ప్రాసెస్ ఏంటి అనేది నేను చూపిస్తాను. సో ఈ పౌడర్ అనేది మనము ఎర్లీ అంటే మార్నింగ్ టిఫిన్గా మనం రాగి జావా కూడా ఇస్తాం కదా పిల్లలకి. సో రాగి జావాలో కూడా 1 tablespoon ఇది యాడ్ చేసి కలిపి ఇవ్వచ్చు, లేదంటే మిల్క్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా సిర్లక్ అలా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసి మనం బేబీకి ఇవ్వచ్చు. సో ముందైతే మన బేబీకి ఇవన్నీ అంటే సెట్ అయినాయా లేదా, బాడీకి ఓకేనా లేదా అనేది మనం టెస్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ నేను ఎలా టెస్ట్ చేశానంటే బాదం జీడిపప్పు అవన్నీ అనమాట కొంచెం పౌడర్లా కొంచెం చేసి ముందు పెట్టానమాట. ఫస్ట్ పెట్టిన తర్వాత ఓకే బాగానే ఉన్నాడు అని అన్నాక నేను ఇది మొత్తం కలిపి మిక్స్ చేసి పౌడర్ చేశాను అనమాట. సో ఈ పౌడర్ వల్ల మాత్రం బెనిఫిట్స్ అంటే మెయిన్ మనకి ఏముంటుంది, ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నాక హెల్త్కి మంచిది. కానీ హీట్ ఎక్కువ బాడీ చేస్తుంది కాబట్టి లిమిట్గా మనం వేసుకోవాలి ఈ పౌడర్ని. సో లిమిట్గా మనం యూజ్ చేస్తే బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది బేబీకి. సో ఎప్పుడైనా బేబీకి వేరే వాళ్ళ బేబీతోటి కంపేర్ చేయకండి. సో మన బేబీ మనకి ఎంత హెల్తీగా ఎంత బాగున్నాడు అనేది మనం చూసుకోవాలి అంతవరకే. కానీ పక్కన వాళ్ళ గురించి కంపేర్ చేసి అలా ఇలా మాట్లాడకండి. ఈ జనరేషన్లో కూడా ఇంక ఇలా ఉంటే మనం ఏం చేయలేము. సో పేరెంట్గా ఒక పేరెంట్స్కి నేను చెప్తున్నాను, కంపేర్ చేయకండి. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటి అనేది నేను చూపిస్తాను. ఇది నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇది ఎలా మనం మిక్స్ చేసుకోవాలో. అంటే డైరెక్ట్గా అంటే పౌడర్స్ తినరు కాబట్టి ఇలా మిక్స్ చేసి ఇవ్వచ్చు. మెయిన్ ఇంకొకటి ఏంటంటే మా బేబీ తినట్లేదు, వేసినా సరే తినట్లేదు చేయట్లేదు అని మాత్రం ఫీల్ అవ్వకండి. సో 1 time 2 times అయితే బేబీస్ అంటే యాక్సెప్ట్ చేయరు ఆ టేస్ట్ని. సో కొంచెం 1-2 days అట్లా వాళ్ళు వద్దు అని నో అని చెప్పినప్పుడు ఆపేసేయండి. అంతేగాని బలవంతంగా వాళ్ళని కూర్చోపెట్టి తినిపించకండి, వాళ్ళు ఏడ్చేసారి తినిపించకండి. సో వాళ్ళకి కూడా కొంచెం ఒక 1 time 2 times అట్లా మనం పెట్టామంటే వాళ్ళకి కొంచెం అలవాటు అయిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా తీసుకుంటారు అనమాట ఏ ఫుడ్ అయినా సరే. సో మనం ఫుడ్ ఎప్పుడైనా సరే 1 time 2 times టెస్ట్ చేసి తినట్లేదు అని వదిలేకండి. సో కొంచెం పేషెన్స్గా కొంచెం పెట్టండి అనమాట పిల్లలకి. అట్లానే ఏడిసినా నో అని చెప్పినా సరే వదిలేయండి ఆ టైంకి. నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయండి. అలానే ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే లిమిట్గా కొంచెం ట్రై చేయండి, తర్వాతకి అలానే ఎక్కువ పెట్టకండి. బేబీస్కి ఎంత ఇంపార్టెంట్, ఎంత పౌడర్ అయితే సరిపోతుందో, ఏ ఫుడ్ అయినా సరే ఎంత ఫుడ్ అయితే సరిపోతుందో అంత ఫుడ్ మాత్రం వేయండి. అంతేగాని ఎక్కువ పెట్టేస్తే పిల్లలు లావ్ అయిపోతారు, చబ్బీగా బాగుంటారు అని కాదు కాన్సెప్ట్. పిల్లలు కొంచెం హెల్తీగా మంచిగా ఉండాలి ఫుడ్ అన్నాక కూడా. సో నేనైతే ఇలానే పాటిస్తాను. మా బాబు విషయంలో అయితే నేను ఇలానే చేస్తాను. సో హెవీగా పెట్టేసి తర్వాత మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే బదులు లిమిట్గా వాళ్ళ మంత్స్కి ఎంత లిమిట్ సరిపోతుందో అంత లిమిటే నేను పెడతాను. 1 time 2 times మా బాబు కూడా నో అని చెప్తాడు, అసలు తినడు, ఏడుస్తాడు స్టార్టింగ్ అయితే. తర్వాత మెల్లమెల్ల కొంచెం అలవాటు చేపించాక ఇప్పుడు ఓకే తింటాడు. సో మీరు కూడా అలా అలవాటు చేయండి.
సో నేనైతే పిల్లల విషయంలో అయితే ఇదే చెప్తున్నాను, ఎక్కువ ఫోర్స్ చేయకండి. మా బాబు తినట్లేదు అని కూడా ఫీల్ అవ్వకండి. 1 టైం 2 టైమ్స్ పేషెన్స్గా పెట్టండి, అదే ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది. సో నేను ప్రాసెస్ ఏంటనేది చూపిస్తాను, ఆ ప్రాసెస్ బట్టి మీరు కూడా చేసుకోండి. అయినా ఈ పౌడర్ ఏంటంటే ఒకేసారి ఎక్కువ చేసుకొని స్టోర్ పెట్టుకోకూడదు. ఎప్పుడైనా సరే ఒక 1 వీక్ ఒక 2 వీక్స్కి సరిపోయినట్టుగా నేనైతే చేసుకొని అలా పెట్టుకుంటా సైడ్కి. సో మీరు కూడా అలా వన్ వీక్ 2 వీక్స్ సరిపడినట్టుగా పెట్టుకొని అది అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకోండి. అంతేగాని ఎక్కువ మంత్స్ అట్లా స్టోర్ అయిన ఫుడ్ కానీ పౌడర్స్ కానీ ఏదైనా బేబీ హెల్త్కి మంచిది కాదు. సో నేనైతే ఎలా చేస్తాను చేసుకొని చూపిస్తాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఇవన్నీ లో ఫ్లేమ్లో మాత్రమే డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే జీడిపప్పు ఇవి కలుపుతూనే ఉండాలి, అన్నీ అలానే కలుపుతుంటేనే చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే తొందరగా మాడిపోతాయి. అలానే హై ఫ్లేమ్ కూడా పెట్టుకోకూడదు, లో ఫ్లేమ్లోనే అన్నీ వేయించుకోవాలి మంచిగా. నెక్స్ట్ వచ్చేసి బాదం, నెక్స్ట్ పిస్తా, వాల్నట్స్, నెక్స్ట్ పంకిన్ సీడ్స్. సో ఇవన్నీ బాగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాతకి ఇవన్నీ నేను ప్లేట్లో తీసుకున్నాను. నేను అన్నీ 1/2 కప్ మాత్రమే తీసుకున్నాను. సో ఇవన్నీ ఒకసారి క్వాంటిటీ అన్నీ చూసుకోండి. ఇలానే మనము బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత సో ఇవి డైరెక్ట్గా మనం మిక్సీలో వేసుకుంటే ఆయిల్ ఎక్కువ వచ్చేస్తుంది. సో నేను అందుకే ముందు దంచిన తర్వాతకి ఇలా ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత మిక్సీ పెట్టుకున్నాను అనమాట. సో నేనైతే దీంతో కొంచెం లైట్గా దంచుకున్నాను, అన్నీ దంచి వేసుకున్నాను ప్లేట్లో. తర్వాత మనం మిక్సీ చేసుకుంటే తొందరగా అవుతుంది, అలానే ఆయిల్ కూడా ఎక్కువ రిలీజ్ అవ్వదు అనమాట. కొంచెం కొంచెం మిక్సీ చేసుకోవాలి, మొత్తం ఒకేసారి అంటే మొత్తం మిక్సీ అవ్వదన్నమాట. సో కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ చేసుకొని, చూసారా నేను ఇలా పౌడర్ చేసుకున్నాను అనమాట. సో ఇలా పౌడర్ చేసుకొని మనం ఒక బాక్స్లో అలా స్టోర్ చేసుకోవచ్చు. సో మనము అనుకున్నట్టుగా పౌడర్ రెడీ అయిపోయిందనమాట. సో ఇలా నేను వీక్ కల్లా 2 వీక్స్ కల్లా చేసుకుంటాను. సో వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి. స్టే ట్యూన్ గాయ్స్.